అందరికీ నమస్తే. మరి మనం ఇప్పుడు చూడబోయే ఆలయం వచ్చేసి శ్రీ గండి మైసమ్మ తల్లి అమ్మవారు ఆలయము. మరి ఈ ఆలయం వచ్చేసి గండిపేటలో ఉంటుంది. మరి హైదరాబాద్కు అతి చేరువలని ఈ గండిపేట అనేది ఉంటుంది. మరి ఇక్కడ అమ్మవారు కూడా 13వ శతాబ్దం కాలం నాటి నుంచి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా ఇక్కడ అమ్మవారు అయితే వెలిశారంట. మరి అప్పటి నుంచి ఆనాటి నుంచి నేటి వరకు అమ్మవారు పూజలు అందుకుంటుంది. మరి కోరిన వారికి కొంగు బంగారం చేస్తుందంట. గండాల నుంచి కాపాడే తల్లిగా శ్రీ గండి మైసమ్మగా అమ్మవారు ఇక్కడ ఉంది కదా. మరి చాలామందికి కూడా ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్టు కూడా మరి తెలియదు. మీరందరు హైదరాబాద్లో ఉంటే మాత్రం ఈ ఆలయం చూడకపోతే ఒక్కసారి రండి. మరి దూర ప్రాంతాల్లో ఉన్నట్టయితే హైదరాబాద్కి వస్తే మాత్రం మీకు వీలుంటే తప్పకుండా ఈ అమ్మవారు దగ్గరికి వచ్చి మీకున్న సమస్యలు మీకున్న కోరికలు అమ్మవారికి మీరు అందరు కూడా తెలియజేయండి. మరి చాలామందికి కూడా వివాహం ఆలస్యం అవుతుంటుంది, మరి సంతానం ఆలస్యం అవుతుంది, కోర్టు సమస్య ఉన్నా భూమి సమస్య ఉన్నా తరచుగా యాక్సిడెంట్లు అవుతున్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మ నాకు ఈ సమస్య ఉంది అని అమ్మవారికి తెలియజేస్తే త్వరగా పరిష్కార మార్గం చూపిస్తుందని చాలామంది భక్తులైతే చాలా బలంగా నమ్ముతారు. ఇంతటి ప్రాచీనమైన ఆలయాలు కూడా మనం అందరం చూస్తున్నామంటే మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మరి తెలియదు. మనం అందరం కూడా ఇలాంటి ఆలయాలు కూడా మనం అందరం చూస్తున్నాము. మరి ఎంతో భాగ్యం చేసుకుంటేనే ఆ అమ్మవారు మనని ఇక్కడికి రప్పిస్తుంది. మనం అందరం చూడగలుగుతున్నామంటే ఆ తల్లి మహిమ అని అనుకోవాలి. మరి ఇక్కడ మనం ఇక్కడే చూడొచ్చు, నాగదేవత అమ్మవారిని చూడొచ్చు, శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారిని కూడా చూడొచ్చు, గంగాదేవి అమ్మవారిని కూడా మరి చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా శ్రీ గండి మైసమ్మ అమ్మవారిని చూద్దామా? మరి అమ్మవారిని అయితే చూడబోతున్నాము. నిజంగా మీరందరూ చూడాలి అనే ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడికైతే నేను రావడం జరిగింది. శ్రీ గండి మైసమ్మ అమ్మవారిని మనం ఇప్పుడు చూడబోతున్నాము. శ్రీ గండి మైసమ్మ అమ్మవారికి జై.